యూత్ ప్రెసిడెంట్ సత్య జై యూత్ ప్రెసిడెంట్ సత్య జై జై యూత్ ప్రెసిడెంట్ సత్యకి జై ప్రెసిడెంట్ సత్యకి జై జై యూత్ ప్రెసిడెంట్ సత్యకి జై జై యూత్ ప్రెసిడెంట్ సత్యకి జై జై యూత్ ప్రెసిడెంట్ సత్యకి జై. అన్నా నువ్వు గ్రేట్ అన్నా. మన నియోజకవర్గం మొత్తం నువ్వే యూత్ ప్రెసిడెంట్ అంటున్నారన్నా. నువ్వు మా ఫ్రెండ్ అని మాకు చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మీ సత్య అన్న ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్, తర్వాత ఎమ్మెల్యే, తర్వాత ఎంపీ. ఇక పాలిటిక్స్ లో సత్య సెటిల్ అయిపోయినట్టే. సత్య రేపు ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే మమ్మల్ని గుర్తు పెట్టుకుంటావు కదా? ఫ్రెండ్స్ ని మర్చిపోతానారా? ఏ మంజు, సత్య ఫ్రెండ్స్ కి కాఫీయో టీయో ఏదో రెడీ చేసి తీసుకుంటాపో. మంజు, నేననుకున్నంత పని అయింది. ఆ మినిస్టర్ జలగలాంటివాడు. పడితే రక్తం పీలుస్తాడే తప్ప ఊరికి వదిలిపెట్టడు. నువ్వేమో సత్య ఎవరి మాట వినడు, నా మాటే వింటున్నాడు, ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్కొచ్చేస్తాడు అన్నావు. మినిస్టర్ని ఆ మణమ్మని వదిలేస్తాడు అన్న నమ్మకంతో ఉన్నావు. సత్యకి యూత్ ప్రెసిడెంట్ పదవి చూపించి నీ ఆశల మీద నీళ్లు చల్లారు వీళ్ళు. పాపం మంజు ఏం చేస్తుందో ఏంటో. చెప్పండి మేడం. పేపర్ చూశాను మంజు. సత్యాని యూత్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేశారు. అవును మేడం. మరి ట్రాన్స్ఫర్ అయ్యి వరంగల్కి వెళ్ళడం లేదా? మేడం, అర్జెంట్ పని మీద స్టేషన్కి వెళ్తున్నాను. నేను మళ్ళీ మాట్లాడతాను. నువ్వు చెప్పకపోయినా నీ బాధని నేను అర్థం చేసుకోగలను మంజు. మంజు, సత్య పాలిటిక్స్లోకి వెళితే ఇక బయటకు రావడం కష్టం. ఇదే టైంలో నీ పట్టు కూడా వదలొద్దు. నువ్వు సత్యని ఎలా అయినా నీ వైపుకి తిప్పుకో. సరే మేడం. మంజు, నీ బాధని నేను అర్థం చేసుకున్నాను. నువ్వేం ఫీల్ అవ్వద్దు. ఏం కాదు. నువ్వు నీ ఆలోచన మీదనే డిపెండ్ అవ్వు. ఓపికతో చాకచక్యంగా నువ్వు సత్యని నీ వెంట తీసుకెళ్ళు. అలాగే మేడం. ఒక పని చేస్తాను, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను స్టేషన్కి దగ్గరలో ఉన్నాను. స్టేషన్కే వెళ్తున్నాను. సరే సరే, నేను నీ స్టేషన్ దగ్గరకు వచ్చేస్తాను. అక్కడ మాట్లాడుకుందాం. ఓకే మేడం. మేడం, కంగ్రాచులేషన్స్ మేడం. కంగ్రాట్సా? దేనికి? ఇక నుండి యూత్ ప్రెసిడెంట్ గారి భార్యగా పిలుస్తారు కదా, అందుకు. సత్య గారు యూత్ ప్రెసిడెంట్గా ఎన్నిక అవ్వబోతున్నారని పేపర్లో చూసాం. ఇంకా ఇవ్వలేదు. ఇస్తామని అంటున్నారు. దానికైనా ఇంకా ఒప్పుకోలేదు. ఇస్తా అంటుంటే ఒప్పుకోకుండా ఎవరుంటారులే మేడం. మీ ఆయన పలుకుబడి చూస్తుంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా ఇచ్చేస్తారేమో. ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో వదిలేద్దామా? సరే మేడం. మంజు, కూర్చోండి మేడం. సారీ మేడం, మీరు ఫోన్ చేసినప్పుడు స్టేషన్కి దగ్గరలోనే ఉన్నాను. అందుకే స్టేషన్కి వచ్చాక మాట్లాడదామన్నాను. నీతో మాట్లాడాలనే అర్జెంటుగా వచ్చేశాను.